హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీవీ రెసిపీస్. ఇవాళ ఒక చాక్లెట్ రెసిపీతో వచ్చేసాను. ఇది పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ కూడా చాలా చాలా ఇష్టంగా ఉంటాయి కదా చాక్లెట్స్. దాంట్లో ఈ క్యారమిల్ ఫ్లేవర్ తోటి చాలా చాలా బాగుంటాయి. ఇది మనం ఒక 3 వేస్గా నేను ఈ చూపించాను. మనకి బయట దొరికే 90s కిడ్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే వీడియో, వాళ్ళకి కంపల్సరీ ఈ చాక్లెట్స్ గురించి తెలుసుంటాయి. ఈ కాలంలో అందరూ కూడా డైరీ మిల్క్ అవి వేరే చాలా చాలా చాక్లెట్స్ వస్తున్నాయి కదా, అవి చేస్తారు. సో ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఎలా అనేది చూసేద్దాం. సో ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. దాంట్లో ఒక 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో చాక్లెట్లో కార్న్ ఫ్లోర్ ఏంటా అనుకుంటున్నారా? చూడండి, మొత్తం వీడియో చూడండి. వాటర్ ఒక హాఫ్ కప్ అనేది యాడ్ చేశాను. మంచిగా కార్న్ ఫ్లోర్ మనం వాటర్లో మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి. దాంట్లోనే ఒక హాఫ్ కప్ షుగర్ అనమాట. సో ఈ హాఫ్ కప్ షుగర్ కూడా కొంచెం ఇలా మంచి కలిపేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోనే, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. తొందరగా గట్టి పడిపోతుంది కార్న్ ఫ్లోర్ అనేది అండ్ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అట్లా షుగర్ మెల్ట్ అయ్యే వరకు మనం మంచిగా చేసి తర్వాత ఇప్పుడు చూడండి షుగర్ అనేది మెల్ట్ అయ్యి బాగా వాటర్ అనేది మసులుతూ ఉందన్నమాట. సో అలా మనకి ట్రాన్స్పరెంట్ స్టేజ్కి వచ్చింది. వాటర్ అనేది వైట్ నుంచి కొంచెం లిటిల్ ట్రాన్స్పరెంట్ స్టేజ్కి వచ్చిందనమాట. సో అలా బాయిల్ చేస్తూ ఇప్పుడు మనం షుగర్ అనేది టెస్ట్ చేయాలి. ఎలా అనేది అంటే ఇగో ఇలా 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అంటారు కదా దీన్ని. సో ఇలా ఈ స్టేజ్కి వచ్చాక దాన్ని ఆఫ్ చేయడమే. సో ఇది ఇంకా దీంట్లో కొంచెం మనం షుగర్ యూజ్ చేసాం కదా, క్రిస్టల్ అవ్వకుండా ఒక 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో దీనివల్ల మనకి క్రిస్టలైజేషన్ అనేది ఫామ్ అవ్వదన్నమాట. సో స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇలా 1 టీ స్పూన్ వేసేసుకొని ఏదన్నా ఒక గ్లాస్ జార్లో మనం ఇది స్టోర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కార్న్ సిరప్ అంటారు. సో ఈ కార్న్ సిరప్ అనేది మనము ఈ చాక్లెట్లో యూజ్ చేస్తాము. ఇది బయట కూడా దొరుకుతుంది. నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను అనమాట. సో షుగర్ 1 కప్ అనేది యాడ్ చేసేసుకొని దీన్ని మంచిగా క్యారమలైజ్ అయ్యే వరకు మనం మెల్లగా కలుపుతూ మధ్య మధ్యలో లో ఫ్లేమ్లోనే చేయండి. ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో ఉండాలి. సో మంచిగా కొంచెం క్రిస్టల్ అయిపోతూ ఉంటాయి. అంటే ఏం టెన్షన్ పడద్దు, అన్నీ కూడా కరిగిపోయి మంచి క్రిస్టల్ అదైపోతుంది. కార్న్ సిరప్ అని చూపించాను కదా, అది మనకి బయట షాప్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది, ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. మీకు కావాలంటే మీరు డైరెక్ట్గా అది కొనేసుకొని ఇక్కడ ఈ పార్ట్ నుంచి మీరు చాక్లెట్ అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అలా చూడండి, చాక్లెట్ అనేది షుగర్ అనేది మెల్లగా మెల్ట్ అవుతూ మనకి ఒక గోల్డెన్ కలర్లా కనిపిస్తుంది కదా, ఈ స్టేజ్లో ఇంత మొత్తం అనేది మెల్ట్ అయిపోవాలన్నమాట. ఇంతకంటే ఎక్కువ అవ్వద్దు. దీంట్లో ఒక ఫుల్ క్రీమ్, అమూల్ క్రీమ్ దొరుకుతాయి కదా ప్యాక్స్ మనకి, దాంట్లో ఒక హాఫ్ కప్ అమూల్ క్రీమ్ అనేది వేసుకోవాలి. ఇది వేయంగానే చాలా ఫాస్ట్గా మిక్స్ చేయాలి. ఇదంతా కూడా లో ప్రాసెస్లోనే చేస్తున్నాను, లో ఫ్లేమ్లోనే. సో మిక్స్ చేసేసేయాలి. అక్కడికి మనకి ఇలా గట్టిగా మధ్యలో గట్టిగా అయిపోయినట్టు అనిపిస్తుంది. అదేం టెన్షన్ చేయకుండా మనం మెల్లగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఆ ఫ్లేమ్కి అది మెల్లగా మెల్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో మొత్తానికి మెల్ట్ అయిపోతున్నప్పుడు ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కార్న్ సిరప్ చూసారు కదా ఇప్పుడు ఎంత గట్టిగా అయిపోయిందో. సో ఇలా కార్న్ సిరప్ అనేది ఒక 2 టీ స్పూన్స్ అనేది యాడ్ చేస్తున్నాను. దీన్ని చేయడం వల్ల మన క్యాండీ అనేది కొంచెం స్టిక్కీగా చాలా టేస్టీగా వస్తుందన్నమాట. సో కొంచెం వెనిలా ఎసెన్స్ ఇంకా బటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకొని మంచి బాయిలింగ్ చేస్తూ ఉండాలి. సో నేను ఎక్కడ ఏ కన్సిస్టెన్సీలో మనం ఆఫ్ చేయాలనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి కొంచెం సాఫ్ట్ క్యాండీ, చువ్వి టైప్ ఉంటుందన్నమాట. అంటే మనం చేస్తూ ఉంటే దాని జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది. సో హార్డ్ క్యాండీ కావాలనుకున్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి. దీంట్లోనే హార్డ్ వర్షన్ అంటే ఆల్పెన్లీబే చాక్లెట్ ఉంటుంది కదా, దాన్ని కూడా నేను మిక్స్ చేసి పోస్ట్ చేస్తాను త్వరలోనే. మీకు కనుక వీడియో కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఒక్కసారి ఉడుకుతుంది కదా అది మనకి. సో కొంచెం వాటర్లో ఒక డ్రాప్ అనేది వేసి చెక్ చేసుకోవాలి మన కన్సిస్టెన్సీ ఎలా అనేది. సో ఇది చూడండి, సాఫ్ట్గా రౌండ్ బాల్ అయిపోయింది అండ్ నార్మల్ సాఫ్ట్నెస్ ఉందన్నమాట. అంటే మనకి చీవి కావాలి అనుకుంటే ఇంకా కొంచెం సేపు దాన్ని బాయిల్ అనేది చేయాలన్నమాట. సో ఇంకా ఒక 3-4 మినిట్స్ బాయిల్ చేశాక మళ్ళీ వాటర్లో చెక్ చేసేసుకోవాలి. సో ఇలా నేను బాయిల్ చేశాక కొంచెం వాటర్లో అనేది యాడ్ చేశాను. చూసారు కదా, ఇప్పుడు
అది రౌండ్ బాల్ కాకుండా స్ట్రెయిట్‌గా అంటే సాగుతుందనమాట. దాంట్లో చ్యూవీనెస్ అనేది ఫార్మ్ అయిందనమాట. అట్లా చెక్ చేసుకోండి. సో, దాని తర్వాత వెంటనే ఈ ప్రాసెస్ అనేది మనం మీ దగ్గర ఇలాంటి ఏవైనా మోల్డ్స్ ఉన్నాయనుకోండి, ఇలా మోల్డ్స్‌లో కూడా ట్రై చేయొచ్చు. నా దగ్గర ఏమీ మోల్డ్స్ లేవు అని మీకు అనిపించిందనుకోండి, మనం సింపుల్‌గా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ప్లేట్‌లో కొంచెం గీ అనేది గ్రీస్ చేశాను. అలా డ్రాప్స్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇది చాలా ఫాస్ట్‌గా గట్టి పడిపోతూ ఉంటుంది. సో, మీరు కొంచెం లైట్‌గా లో ఫ్లేమ్‌లో మళ్ళీ కొంచెం సేపు బాయిల్ చేసుకోవచ్చు. ఒకవేళ చాలా గట్టిగా అయిపోయిందనిపిస్తే. లేదు కొంచెం గట్టిగా అయిపోతూ ఉన్నప్పుడు టేస్ట్ అనేది కూడా మళ్ళీ చేంజ్ అవుతుంది. సో, మనం ఏం చేయాలంటే ఇప్పుడు నాది ఆల్మోస్ట్ ఇలా గట్టి పడిపోయిందనమాట. సో, నేను ఇలా అన్నీ కూడా స్టిక్కీ ఉంటుంది కదా, అంతా కూడా తీసేసుకొని దాన్ని ఇలా కొంచెం స్పూన్ తోటి తర్వాత మనం కొంచెం చల్లారాక అలా చేయి పెట్టేసుకుంటే చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో ఇప్పుడే. సో, అలా మనం మంచిగా కలిపేసుకొని ఒకసారి రౌండ్ బాల్స్ లాగా చేసి మనకి బయట చిన్న ₹1 చాక్లెట్స్ దొరుకుతూ ఉంటాయి కదా, ఆ షేప్లో చేసేసుకోవడమే. సో, అలా పిండిని తీసేసుకొని అలా మంచిగా వెడల్పు చేసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. చాలా ఈజీ, సింపుల్ అండ్ టేస్ట్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ మనం షాప్లో కొనుక్కొని తింటే ఎలా ఉంటుందో అలానే. టూ మచ్ ఆఫ్ షుగర్ అనేది మీకు అనిపించవచ్చు, కానీ చాక్లెట్స్ అంటేనే షుగర్. సో, ఇలా మిడిల్కి చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటిని ఒక బటర్ పేపర్లో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకున్నారనుకోండి, చాలా స్టిక్కీనెస్ లేకుండా ఉంటాయన్నమాట. సో, చూసారు కదా, ఇవి కూడా చాలా ఈజీగా మంచిగా షేప్లో ఇలా మోల్డ్స్ ఉన్న వాళ్ళైతే ఇలా చేసేసుకోండి, చాలా మంచిగా అనిపిస్తాయి. సో, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇవి అంత మంచి షేప్ అని అనిపించవు, బట్ తినడానికి ఎలా అయినా ఓకే అనుకున్న వాళ్ళు ఇలా యూస్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు టీవీ రెసిపీస్.